హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోహన్ పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా కొత్త నెక్ బ్యాండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని మీకు అన్బాక్స్ చేసి దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నేను రియల్మీ స్టోర్ నుంచి అయితే పర్చేస్ చేశాను. సో ప్యాకేజింగ్ అయితే నాకు ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ కవర్ అనేది ఓపెన్ చేద్దాం. కవర్ తీసేస్తే మనకి లోపల ఇన్వాయిస్ అండ్ మనకి ఇయర్ ఫోన్స్ బాక్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం బాక్స్ ఒకసారి ఓవర్వ్యూ అయితే చూద్దాం ఎలా ఉందో. ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ బ్రాండ్ అయితే రాసింది. అండ్ అలాగే మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయి దాని ఇమేజ్ అయితే ప్రింట్ చేసి ఉంది. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి హైరేస్ ఆడియోకి సర్టిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి సోనీ ఎల్డాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇంకో కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 35 డెసిబెల్స్ వరకు నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. అండ్ మనకి ఇందాక చెప్పినట్టున్నట్టే సోనీ ఎల్డాక్ సపోర్ట్ చేస్తుంది, హైరేజ్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ మనం చూసుకున్నట్టయితే 22 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. అది నార్మల్ మోడ్లో మన 16 అవర్స్ అయితే వస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే. అండ్ మనకి ఇది మ్యాగ్నెటిక్ ఇన్స్టెంట్ కనెక్ట్ అయితే వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇయర్ బడ్స్ సపరేట్ చేస్తే వెంటనే కనెక్ట్ అవుతుంది, వెంటనే దాన్ని అటాచ్ చేస్తే బ్లూటూత్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇది ట్రాన్స్పరెన్సీ మోడ్తో అయితే వస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ అంటే మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత బయట నాయిస్ కూడా మనం కొంచెం ఎన్హాన్స్డ్గా వినొచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఇయర్ బడ్స్ వచ్చేసరికి 13.6 mm బేస్ బూస్ట్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి అంటున్నారు. 5 minutes ఛార్జ్ చేస్తే 100 minutes ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. అండ్ దీంట్లో మనకి 119 ms సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు బాటంలో మనం చూసుకున్నట్టయితే దీని మోడల్ నెంబర్ ఇవన్నీ మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. దీని ప్రైస్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ 5999 అయితే మెన్షన్ చేసి ఉంది. కాకపోతే నేను ప్రైజింగ్ గురించి అసలు ఎంత కాస్ట్ వచ్చింది నాకు ఇవన్నీ నేను తర్వాత అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం ఈ ప్యాకేజింగ్ అనేది ఓపెన్ చేసేద్దాం. మనకి టాప్ కవర్ స్లైడ్ చేయగా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేసి ఉంది. అంటే బటన్స్కి సంబంధించి అలాగే మనకి ఇయర్ ఫోన్స్ సంబంధించి ఆ కవర్ అనేది మనం పీల్ చేస్తే లోపల మనకి ఇయర్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇన్ హ్యాండ్ ఫీల్ తెలుస్తుంది. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే ఇంకొక స్టోరేజ్ అయితే ఉన్నది. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఏముందో. ఈ బాక్స్ బాటమ్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మనకి స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టైప్ సికి యూఎస్బీ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి అలాగే యూజర్ మాన్యువల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. నెక్ బ్యాండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎల్ఈడి ఇండికేటర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ మైక్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, వాల్యూమ్ రాకర్ అండ్ ప్లే అండ్ పాజ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది అంతే. అండ్ ఇప్పుడు మనం టిప్స్ కానీ చూసుకున్నట్టయితే ఇవి మనకి మ్యాగ్నెటిక్ టిప్స్తో అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఇయర్ బడ్స్ పైన ఒక 2 హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి మనకి నాయిస్ క్యాన్సిలేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇంతే మనకి బాక్స్లో కానీ చూసుకున్నట్టయితే ఇవే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం దీని రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. మనం ఏ ఇయర్ ఫోన్స్ తీసుకున్నా మనకి ఇవే యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రోస్ కానీ చూసుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్ ప్రో వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్. దీంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా అయితే నచ్చింది, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మనం ఈ ఏరియాలో మనకి స్వెట్ కానీ ఏమైనా వచ్చినా సరే మనకు అంత ఇరిటేటింగ్ అయితే అనిపించట్లేదు. అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన బటన్స్ ఏరియా వచ్చేసరికి మనకి చిన్న మెటల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ కేబుల్ కానీ చూసుకున్నట్టయితే ఇది చాలా బ్రాడ్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి. దీని లైఫ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, ఎందుకంటే బ్రేడెడ్ కేబుల్ కాబట్టి. అండ్ మనం ఈ టిప్స్ కూడా చాలా బాగున్నాయి, మనకి చాలా కంఫర్ట్గా ఉన్నాయి అన్నమాట. సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మనం లాంగ్ అవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని వెయిట్ కూడా మనం చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ వెయిటే ఉంది, నియర్లీ ఒక 200 grams అంతా ఉన్నట్టుంది. సో నాకైతే పెద్దగా వెయిట్ అంటే ఇయర్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్గా అయితే అనిపించలేదు. అండ్ ఇప్పుడు మనం దీని సెకండ్ ప్రో కానీ చూసుకున్నట్టయితే ఆడియో. ఏ ఇయర్ ఫోన్స్ అయినా మనం తీసుకునేది ఆడియో కోసమే. సో దీంట్లో ఆడియో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే దీంట్లో మనకి 14.2 mm డ్రైవర్స్ని అయితే యూజ్ చేశారు. సో బేస్ అయితే ఎక్సలెంట్ వస్తుంది వీటిలో. అంతేకాకుండా ఇది మనకి హైరేస్ ఆడియో సర్టిఫికేషన్తో వస్తుంది. అంతేకాకుండా సోనీ ఎల్డాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి మ్యూజిక్ అనేది చాలా రిచ్ ఫీల్ అయితే ఉంది. అండ్ మన బేస్ కూడా మనకి చాలా రిచ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంటే కొన్ని ఇయర్ ఫోన్స్ మనం చూసుకున్నట్టయితే ఊరూరికే బేస్ వచ్చేస్తుంటే, దీంట్లో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడే వస్తుంది, అది కూడా చాలా స్మూత్గా వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇది ఎక్కువసేపు యూజ్ చేసినా మనకి హెడేక్ కానీ లేదా స్ట్రెయిన్గా ఫీల్ అవ్వడం కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. సో నాకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, చాలా బాగా నచ్చింది ఆడియో మాత్రం. అండ్ థర్డ్ ప్రో మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ లైఫ్.
ఇయర్ ఫోన్స్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 22 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అంటున్నారు, అది నార్మల్ మోడ్లో. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మనం చూసుకున్నట్టయితే 16 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అంటున్నారు. కాకపోతే నేను దీన్ని సైమల్టేనియస్గా చేంజ్ చేస్తూ వచ్చాను. అంటే కొంతసేపు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యూజ్ చేశాను అండ్ కొంతసేపు మనకి నార్మల్ మోడ్లో అయితే యూజ్ చేశాను. సో నాకైతే టోటల్ కంప్లీట్ రిజల్ట్ అయితే నాకు ఎలా లేదన్నా ఒక 16 to 17 అవర్స్ అయితే వస్తుంది. అండ్ 4th Pro మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్. ఈ ఇయర్ ఫోన్స్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు బడ్జెట్లో మనకి. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటంటే ఇది ఇక్కడ మనకి ఒక సపరేట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఫంక్షన్స్ బటన్ పక్కన. సో ఈ చిన్న బటన్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి అయితే వస్తుంది. అండ్ ఇంకో 3rd టైం ప్రెస్ చేస్తే మనకి నార్మల్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇలా మనకి వేరియంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల యూస్ ఉందా, అసలు ఇది క్వాలిటీ బాగుందా అని మనం చూసుకున్నట్టయితే దీని నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పర్లేదు, ఓకే. ఎందుకంటే మనకి ఇది బడ్జెట్లో వస్తుంది కదా, సో మనం హై అండ్ ఇయర్ ఫోన్స్తో అయితే కంపేర్ చేయలేం. సో ఈ ప్రైస్కి అయితే పర్వాలేదు. అసలు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు లేదా ఇంట్లో కొంచెం నాయిస్ ఉన్నప్పుడు మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఒక సైలెంట్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ అంటే. సో ఇది కంప్లీట్గా 100% నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వగలుగుతుంది అయితే నేనైతే చెప్పలేను. కాకపోతే ఇది ఒక 70% వరకు ట్రై చేస్తుంది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మనకు ఒక చిన్న కాన్ అయితే ఉంది, అది నేను కాన్ సెక్షన్లో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు మనం 4th Pro కానీ చూసుకున్నట్టయితే కనెక్టివిటీ. ఇయర్ ఫోన్స్లో మన కనెక్టివిటీ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది, అంతేకాకుండా చాలా సింపుల్ అనమాట. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇయర్ ఫోన్స్ బయటికి తీయగానే మీకు ఒక మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంకొక మొబైల్ కానీ కనెక్ట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ మనకి మోడిఫికేషన్ బటన్ అయితే ఉంది కదా, ఈ మోడిఫికేషన్ బటన్ని మనం 3 seconds కానీ ప్రెస్ చేస్తే ఇది మనకి ఇంకొక మొబైల్ యొక్క బ్లూటూత్కి అయితే యాక్సెస్ ఇస్తుంది. అప్పుడు ఇదైతే దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ టీవీ మొబైల్స్ని మనం అట్ ఎ టైం కనుక చేంజ్ అవ్వాలనుకుంటే, అంటే అట్ ఎ టైం కనుక యూజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ఉంది కదా, దీన్ని మనం 2 times అయితే ప్రెస్ చేయాలి. మనం ఇప్పుడు ఫస్ట్ మొబైల్కి ఒకేసారి కనెక్ట్ చేసాం, సెకండ్ మొబైల్కి ఒకేసారి కనెక్ట్ చేసాం అనుకోండి. ఇది మనం 2 times కనుక ప్రెస్ చేస్తే ఫస్ట్ మొబైల్ నుంచి ఆఫ్ అయిపోతుంది అండ్ సెకండ్ మొబైల్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ 2 times కనుక ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది అండ్ 1కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా అయితే అనిపించింది. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసినప్పుడు నేను ఆడియో అనేది దీంతో అయితే మానిటర్ చేస్తున్నాను. సో నా ల్యాప్టాప్కి బ్లూటూత్ ఇది కనెక్ట్ చేస్తున్నాను అండ్ అట్ ఎ టైం నా మొబైల్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సడన్గా నాకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఇది 2 times ప్రెస్ చేస్తే నా మొబైల్ కనెక్ట్ అయిపోతుంది వెంటనే. నేను కాల్ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నేను డబుల్ టైం ప్రెస్ చేస్తే అప్పుడు వెంటనే నా ల్యాప్టాప్కి అనేది కనెక్ట్ అవుతుంది. సో నాకు ఈ ఫీచర్ అయితే చాలా బాగా అయితే అనిపించింది. అంతేకాకుండా మనకి ఇయర్ బడ్స్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంటే ఇది ఆఫ్ అనమాట. అండ్ ఇలా సపరేట్ చేసినంటే మనకి ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బ్లూగా వెలిగితే మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోయినట్టు, అండ్ రెడ్లో బ్లింక్ అవుతూ ఉంటే మనకి ఛార్జింగ్ అనేది ఎండ్ అయిపోతున్నట్టు. అండ్ ఇది సైమల్టేనియస్గా మనకి బ్లూలో బ్లింక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఇది పేరింగ్ మోడ్లో ఉన్నట్టు. అండ్ 5th one మనం చూసుకున్నట్టయితే రియల్మీ లింక్ యాప్. ఈ యాప్లో మనకి ఇయర్ ఫోన్స్కి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఈ ఇయర్ ఫోన్స్ మనకి ఆ యాప్లో కనెక్ట్ అయితే మనకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మనం ఈ బటన్స్ ప్రెస్ చేసి యాక్సెస్ చేయక్కర్లేదు, మీరు యాప్ నుంచి డైరెక్ట్గా అయితే యాక్సెస్ చేయొచ్చు. అంటే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ కావాలా, లేదా నార్మల్ మోడ్ కావాలా, లేదా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కావాలని చెప్పి. అంతేకాకుండా అందులో మనకి బేస్ బూస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి బేస్ అనేది ఇంకా చాలా ఎన్రిచ్ ఫీల్తో అయితే వస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ బేస్ అయితే వస్తుంది అనమాట. అండ్ నార్మల్గా మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మాల్ ఫంక్షన్ బటన్ మనం 1 time ప్రెస్ చేస్తే సాంగ్ అనేది పాజ్ అండ్ ప్లే అవుతుంది. అండ్ డబుల్ టైం ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ ట్రిపుల్ టైప్ ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం అయితే ఈ ఫీచర్స్ అయితే వస్తే మీరు ఆ రియల్మీ లింక్ యాప్లోకి వెళ్ళి మీకు ఏమైనా మోడిఫికేషన్ కావాలంటే అందులో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనం ప్రోస్ గురించి చూసుకున్నట్టయితే. అండ్ కాన్స్ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు, అంటే నా మట్టుకు ఏమనిపిస్తున్నా నేను అవే ఇప్పుడైతే చెప్తాను. సో అవి వేరే వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఫస్ట్ కన్నా మనం చూసుకున్నట్టయితే ఈ బటన్ లేఅవుట్ అనమాట. ఈ బటన్ లేఅవుట్ అయితే నాకు చాలా రోజులు అయితే పట్టింది అలవాటు అవ్వడానికి. ఎందుకంటే మనకి ఇవి ప్లస్ ఈ ప్లే అండ్ పాజ్ బటన్ అండ్ మైనస్ అండ్ వాల్యూమ్ బటన్స్, ఈ ప్లే అండ్ పాజ్ బటన్ మొత్తాన్ని కలిపి ఒకే స్ట్రిప్లో ఇచ్చాడు అనమాట. సో నాకు ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఈ సాంగ్ అనేది ప్లే అవ్వడానికి పాజ్ అవ్వడానికి నేను మైనస్ బటన్ నొక్కేసాన్ని లేదా వాల్యూమ్ బటన్స్ నొక్కేసాన్ని. సో నాకు అదే కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపించింది. అంటే కొంచెం ఏదో టెక్స్చర్ ఫీల్ కానీ లేదని ఇస్తే కరెక్ట్గా మన ఫింగర్ అనేది అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయడానికి అయితే ఒక చిన్న పాయింట్ అయితే ఉండేది. అండ్ నేను ఇది ప్లే కానీ పాజ్ కానీ చేద్దాం అనుకుంటే నేను ఇలా సైడ్కి చూసి నెంబర్స్ చూసి నేను క్లిక్ చేసేవాడిని స్టార్టింగ్లో. ఇప్పుడంటే నాకైతే బాగా అలవాటు అయింది. ఎందుకంటే మనకి ఇది సపరేట్ బటన్ కింద ఉందనుకోండి, వెంటనే మన ఫింగర్ అనేది వెంటనే అక్కడికి వెళ్ళి మనం ప్లే కానీ పాజ్ కానీ చేసుకోవచ్చు. ఇది అటాచ్ చేసి ఒకే బటన్స్ వల్ల మనం మైనస్ నొక్కేస్తాం లేదా ప్లస్ నొక్కుతాం, మధ్యలో అనేది కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. అండ్ సెకండ్ కాన్ మనం చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పాను ఆల్ కదా మీకు ఆల్రెడీ 70% వరకు వర్క్ అవుతుందని. సో అందులోని మనకి మ్యూజిక్ క్వాలిటీ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు బేస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది.
అంటే బేస్ ఒక 100% వస్తుంది అనుకోండి, మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత 70% డ్రాప్ అయిపోతుంది. అంతేకాకుండా వాల్యూమ్ కూడా ఒక 100% నుంచి ఒక 80% డ్రాప్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు మనకి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి మ్యూజిక్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, కాకపోతే వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో నాకు అదైతే నచ్చలేదు అంతా. అండ్ థర్డ్ కాన్ మనం చూసుకున్నట్టయితే సర్వీస్ అనమాట. అంటే నాకైతే కాన్ అనేది అనిపించింది, అది మీకు కాన్ అయితే అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను ఇది లాంచ్ అయిన 2 డేస్కి అయితే నేను బుక్ చేశాను వెంటనే. అండ్ నాకు ఫస్ట్ వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసరికి డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. అండ్ నేను ఇది రీప్లేస్మెంట్కి పెడితే నాకు కరెక్ట్గా 1 మంత్కి అయితే ఇచ్చారు. సో నాకు అది చాలా కాన్ అయితే అనిపించింది. ఎందుకంటే మనం ఇది కొత్త మోడల్ కదా అని చెప్పి మీకు వెంటనే రివ్యూ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. అది నేను యూజ్ చేయడానికి అవ్వలేదు, మీకు చెప్పడానికి కూడా అవ్వలేదు. ఆ 1 మంత్ అంతా వాళ్ళ స్టోర్లో ఉండిపోయింది. అండ్ 1 మంత్ అయిపోయిన తర్వాత నాకు కొత్త పీస్ అయితే ఇచ్చారు. సో నాకు ఆ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీని రీజన్ మీరు కొత్త మోడల్ కదా, సో అందుకే మీకు ఎంత టైం అయితే పడుతుంది, ఓల్డ్ మోడల్ అయితే మీకు వెంటనే అయితే వచ్చేద్దును అని చెప్పారు. అండ్ నాకు పర్లేదు, ఒక 15 డేసే పర్లేదు, ఒక 10 డేస్ 15 డేస్ అయితే బాగుండేది. మరీ 1 మంత్ అంటే మనకు కష్టం కదా, ఎందుకంటే మనం ఇది తీసుకున్నదే కొత్త మోడల్ అండ్ మనకి వెంటనే అందరికీ రీచ్ అవ్వాలి కదా అని చెప్పి నేనైతే తీసుకుందాం అనుకున్నాను. సో నేను ఇది తీసుకొని 1 మంత్ దాటిపోయింది. అంతకాకుండా మళ్ళీ నేను 2 వీక్స్ రివ్యూ కోసం అయితే స్పెండ్ చేశాను. సో నియర్లీ నేను 1.5 మంత్ తర్వాత నేను ఇప్పుడైతే రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ కానీ చూసుకున్నట్టయితే మీకు కొంతమందికి ఇది బాగుంది అనిపించవచ్చు, లేదా బాగాలేదు అనిపించవచ్చు. నాకైతే మాత్రం ఆ ప్రైస్కి బెస్ట్ డీల్ అయితే అనిపించింది. నేను ఇది వచ్చేసరికి 3000 రూపీస్కి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక చిన్న కాన్ అయితే ఉంది, అదేంటంటే స్టోర్ అనమాట. అంటే స్టోర్లో పర్చేస్ చేస్తే మీకు రిటర్న్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇది రియల్మీ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను. నేను 1.5 మంత్ ముందు ఒక వీడియో చేశాను కదా, రియల్మీ ఫెస్టివ్ డేస్లో ఏం ఆఫర్స్ బాగున్నాయని చెప్పి. సో నేను ఆ ఆఫర్స్లో అయితే ఇదైతే తీసుకున్నాను. నాకు అంత బాగానే అనిపించింది, కానీ ఆ స్టోర్లో మనం తీసుకుంటే మనకి రిటర్న్ అనేది ఉండదంట. సో నాకు అదైతే తెలీదు, ఆ ఆప్షన్ అయితే ఉండదని చెప్పి. ఎందుకంటే నేను అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ మనం చూసుకున్నట్టయితే రిటర్న్ అయితే ఉంటుంది, కనీసం 7 డేస్ వరకు అయితే ఉంటుంది. కానీ మన స్టోర్లో కానీ తీసుకున్నట్టయితే అది అలాగైతే ఉండదంట. మనం డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడే రీప్లేస్మెంట్ చేసుకోవాలంట. సో నాకు ఆ విషయం అయితే నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇది డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను. నాకు కూడా మంచి ప్రోడక్ట్ వచ్చి ఉంటే నేను అలా అయితే చెప్పను కదా. సో నా సజెషన్ అయితే ఇదనమాట. ఒకవేళ మీరు తీసుకుంది అనుకుంటే డైరెక్ట్ అమెజాన్లో అయితే తీసుకోండి. మీకు ఒకవేళ మీకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తే ఒక 2-3 డేస్లో అన్నీ రీప్లేస్ అయిపోద్ది. నాలా 1 మంత్ అయితే పట్టదు. సో ఇదే నేను చెప్దాం అనుకున్నాను. అండ్ టోటల్గా దీని ప్రైస్ మనం చూసుకున్నట్టయితే నాకు 3000 రూపీస్ అయితే పడింది అనమాట. సో 3000 రూపీస్కి ఇది వర్త్ అంటే చాలా బెస్ట్. మీ ఈవెన్ 4000 పెట్టినా కూడా తీసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ మనం చూసుకున్నా, దీని ఫీచర్స్ కానీ చూసుకున్నా, అండ్ దీని సౌండ్ క్వాలిటీ కానీ చూసుకున్నా, బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో నాకు ఒక ఓవరాల్ ప్యాకేజ్ కావాలనుకుంటే 3000 రూపీస్కి చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసినప్పుడే చెప్పారు మనకు ఓన్లీ దీపావళి వరకే మనకి ఇది 3000 ఉంటుంది, తర్వాత 1000 పెరిగిపోద్ది అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే 4000 రూపీస్కి అయినా అయితే ఒక మంచి ఆప్షన్ అనమాట. సో నేను నా కంఫర్ట్ కోసం చూసుకొని నేను ఇదైతే తీసుకున్నాను. ఒకవేళ మీకు టీడబ్ల్యూఎస్ కనుక ఇష్టమైనట్టయితే మీకు టీడబ్ల్యూఎస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇవన్నమాట టోటల్గా దీని గురించి రివ్యూ అయితే. అండ్ ఈ ప్రోడక్ట్ అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన వీడియోస్ని. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మోహన్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.